నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డిసెంబర్ 4న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. విద్యుత్ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య జరిగాయన్న జగన్. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు. నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో సిట్. ఏపీకి తప్పిన తుఫాను ముప్పు. వాయుగుండం ప్రభావంతో ఈ రోజు రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏపీ కేబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాల్లో వచ్చే నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటుపాట్లు, సూపర్ 6 పథకాలు, కొత్త రేషన్ కార్డులు మంజూరు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలానే గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలపైన చర్చించే అవకాశం ఉందని, అమెరికాలో కేసు నమోదుతో బహిర్గతమైన అదానీ సంస్థల ముడుపుల వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన కేబినెట్ లో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. పలు ప్రధాన అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అదానీ కేసుపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అదానీపై నమోదైన కేసులో తన పేరు ఎక్కడా లేదని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రులను కలుస్తుంటారని, వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటాయని చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అనేక మార్లు అదానీ కలిశారని తెలిపారు. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ దోస్ పీపుల్ హావ్ సెడ్ అండ్ టాక్. See, somebody should be a fool to name me or anybody else. Somebody should be a fool because I never dealt with them. See, you tell me one thing. Where did this originate from? Had SECI not written to me, had SECI not offered to me this phenomenal offer of ₹2.49 and along with that interstate transmission charges waiver, there is no deal. Where did this originate from? It's originated from SECI, which is central government, and it consummated with SECI, where the signatories are the state government, the DISCOMs, and SECI. So where is any third party there? And if somebody is so foolish and so stupid, and somebody goes by hearsay, speaks some kind of nonsense and stupidity, then nobody can help. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అయితే నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిపోయింది సిట్. కొంతకాలంగా ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉన్న సిట్ ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని వేగవంతం చేసింది. శ్రీవారి ఆలయంలోని పోర్టులో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆలయంలోని బూందీ పోర్టులో తనిఖీలు ప్రారంభించింది సిట్ బృందం. లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై పోర్టు కార్మికుల వద్ద సిట్ అధికారులు వివరాలు సేకరించారు. అంతేకాకుండా పోర్టు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడుతుందన్నారు. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కిలోమీటర్లు, నాగపట్నానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం ఉదయం కల్లాకరైకల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. అయితే తుఫాను ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఈ రోజు రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరించింది. తనకు రాజ్యసభ సీటు విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో చర్చించారన్న వార్తలపై జనసేన నేత నాగబాబు తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్ళింది మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదు అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షణకు బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. విశాఖలోని శంకరమఠం సమావేశ మందిరంలో మిహిర ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు శ్రీకృష్ణ ప్రత్యుబ్న ప్రచురించిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర పూజా విధానాన్ని తెలిపే శ్రీ వైశాఖేశ్వరి పుస్తకాన్ని, అయ్యప్ప పూజా విధానాన్ని వివరించే అమృత వర్షిణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని, ఆలయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. జనవరి 5న విజయవాడలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం 2 లక్షల మందితో అతిపెద్ద సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి డాక్టర్ గారు ఎక్కిరాల కృష్ణమాచార్య గారు, ఆయన దగ్గర నేను స్వయంగా కూడా నా కడుపు నొప్పి ఏదో ఉంటే అప్పుడు 1974-75లో వారి దగ్గరికి వెళ్ళి నేను మందులు తీసుకుని, నేను మొదట్లో పెద్దగా ఏం చిన్న ఉన్నాయి, స్వీట్ గట్టిగా ఉన్నాయని చెప్పి చిన్నపిల్లలు దీంట్లో ఏం పని చేస్తాయని అనుకునేవాడిని. కానీ అదే నాకు మంచి మెరుగైన ట్రీట్మెంట్ వచ్చింది, హోమియోపతి మెడిసిన్స్. అట్లాగే విశాఖపట్నం విషయానికి వస్తే మనకి ఆధ్యాత్మికత అన్ని చోట్ల ఉంది. మిగిలిన చోట్లకు మళ్ళీ ఇతర మతాల్ని లేకపోతే ఇతర వేరే మతాల్ని ఆచరించే వాళ్ళని కూడా మనం గౌరవించే సాంప్రదాయం మనకి ఉంది విశాఖపట్నంలో. క్రిస్టియన్స్ అవనండి, ముస్లిమ్స్ అవనండి, లేకపోతే ఇంకా వివిధ మతాలకి సంబంధించే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే సంస్కృతి విశాఖపట్నానికి ఉంది. సో ఇది ఒక ప్రశాంతమైన నగరం. ఇటువంటి ప్రశాంతమైన నగరంలో ఇంకా డెఫినెట్గా శాంతిని, అట్లాగే ధర్మాన్ని, ఇంకా మనకి హిందుత్వాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం. హిందుత్వాన్ని రక్షించడానికి, ఇతర మతస్థుల నుంచి దాడి నుంచి కాపాడటానికి, ధర్మాన్ని పూర్తిగా నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి ఓపెన్గానే మేము తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల వరుస మరణాలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అరకులోయ ఏపీ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి విద్యను అభ్యసిస్తున్న జన్ని ప్రియాంక అరకులోయ ఏరియా ఆసుపత్రిలో మృత్యువాత పడింది. పాఠశాలలో చదువుకుంటుండగా అస్వస్థతకు గురై మృత్యువాత పడడంపై తల్లిదండ్రులు, బంధువులు గురుకుల బాలికల పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక మృతికి పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్, ఏఎన్ఎం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వారు గగ్గోలు పెట్టారు. ప్రియాంక మృతికి కారణమైన ప్రిన్సిపల్, వార్డెన్, ఏఎన్ఎంను తక్షణమే డిస్మిస్ చేయాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక మృతితో అరకులోయ ఏరియా ఆసుపత్రి తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆసుపత్రి లోపల మృతదేహం వద్ద గందరగోళం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల నిర్వాహకులపై ఆవేశాలకు లోను కావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అరకులోయ సబ్ ఇన్స్పెక్టర్ ఏరియా ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రియాంక మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించి అన్ని కోణాలలో సమగ్ర విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు. అల్లూరు
జిల్లా ముంచంగపుట్టు మండలం మాకవరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 11 మంది రైతులు చోళ్లు, సామలు, వరి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయంపై గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం రైతులందరూ ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు మంట అంటించడంతో చోళ్లు, సామలు, వరి కుప్పలు కాలి బూడిదయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కుప్పల కాలి బూడిదయ్యాయి. సంవత్సరం అంతా ఎంతో కష్టించి పంట చేతికి వచ్చే సమయంలో వరి కుప్పల కాలి బూడిదవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ సందర్భంగా నష్టపోయిన పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాను హెచ్చరికలు ఉండడంతో ముందుగానే పంట కోతల కోసి కుప్పలుగా పెట్టుకున్నామని, ఇంతలోనే అగ్ని ప్రమాదం జరగడంతో తమంతా రోడ్డున పడ్డామని, తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రమాద సమయంలో సమీపంలోని అగ్నిమాపక వాహనం కూడా లేకపోవడంతో బూడిద మిగిలిందని రైతులు వాపోయారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మాకవరం సర్పంచ్ వంతల గంగాధర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో 11 మంది రైతుల వరి, చోలు, సామల కుప్పలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు. ఈరోజు ఏదైతే మాకవరం పంచాయతీలో ఈ గ్రామంలో జరిగిన సంవత్సరం అంతా పండించిన పంట రైతులు 11 మంది ఉన్నారండి. ఏది వర్షము సూచన విషయం మీద కుప్పలు వచ్చి పంటని వాళ్ళు ఇది చేసుకొని ఇంటిలో తీసుకెళ్లే టైంలో ఈరోజు ఎవరైతే ఈ రోడ్డు మీద తిరిగి పంటల్ని ఎవరు ఈ దారి మీద పెట్టడం వలన ఆ కుప్పల్లో వెళ్ళిపోయి కుప్పలు మొత్తం కాలిపోయాయండి. మొత్తం 11 మంది ఈరోజు ఏదైతే ఆ కుటుంబము ఉన్నారో ఆ కుటుంబానికి ఏదైతే మొత్తం పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి, మొత్తం అగ్ని మొత్తం ఇదైపోయాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఈరోజు దయచేసి ఆ 11 కుటుంబాన్ని కూడా ఆదుకొని వాళ్ళ జీవన పరిస్థితుల్లో ఏదైతే ఆ పిల్లల జిల్లలతో సంవత్సరం అంతా బతికే పంట ఈరోజు మొత్తం అగ్నిలో కాలిపోవడం వలన చాలా కుటుంబం చాలా ఆవేదన ఈరోజు గురి అవుతున్నారు. కాబట్టి మనము ఈరోజు మాకవరం పంచాయతీలో అన్ని డిపార్ట్మెంట్ పరంగా ఇలాగే మనం పోలీస్ డిపార్ట్మెంటు, మన రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎంపీడీ డిపార్ట్మెంట్ పరంగా ఈరోజు ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి దీనికి దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఏదైతే నష్టపోయిన రైతులకి ఏదైనా వాళ్ళ నష్టం ఇమీడియట్గా వెంటనే వాళ్ళకి చెల్లించుకొని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. సార్ నా పేరు మఠం సూర్యనారాయణపాల్ సార్. మేము ఇక్కడ 11 మంది కుప్పలు వేసాము. అదే కుప్పలు కాలిపోయింది, కుప్పలు దగ్గర ఉండడం కాలిపోయింది. అయితే ఈ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం ఏమైనా అందించాలని కోరుకుంటున్నాం సార్. ఇవాళ మాకవరం గ్రామంలో మా పంటలన్నీ కోసుకొని ఆ తుఫాన్లు ఉన్నాయంటే తీసుకొచ్చి కుప్పలేసుకున్నాము. కుప్పలేసుకుంటే 11 మంది రైతులు కుప్పలన్నీ కూడాను దగ్గర ఒక కుప్ప ₹1,00,000 ఖరీదు చేసేది. మొత్తం ఎవరు పోకిరి వెదవలో లేకపోతే ఏ విధంగానో మంటెట్టేసి వెళ్ళిపోయారండి. అందరూ కూలి పనులకు వెళ్ళిపోయారు. ఎవరు ఆర్పడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. మేము అందరూ పరిగెట్టుకొచ్చి ఆర్పేలోపు మొత్తం పంటలన్నీ ధ్వంసమైపోయిందండి. చేతికి వచ్చిన పంట రైతు ఒక్కొక్క కుప్ప ₹1,00,000 ఖరీదు చేసేది. పిల్లలతో ఎంతో కష్టపడి తీసుకొచ్చి కుప్పలు వేసుకున్నారు. నూర్చుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్దామనేసరికి ఎవరో పోకిరి వెదవలో వచ్చి మంట పెట్టేశారు. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎవ్వరు కూడా ఇవాళ మరి రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఆ పంటలని అమ్ముకుంటే ఇవాళ సామాన్లు అయితే కేజీ ₹40 దగ్గర ఉందండి. ఒక్కొక్క కుప్ప కనీసం 20 బస్తాలు పెట్టుకొని చూసుకున్నా 20 బస్తాలు చూసినా 70-80 వేల రూపాయలు అమ్ముకోవాల్సింది ఒక్కొక్క రైతు. కన్నీరు మున్నీరుగా మొత్తం గ్రామం అంతా వచ్చి ఇవాళ పరిగెట్టి ఆర్పుకున్నామండి. ఆర్పినా కూడా ఏమీ లేదు, బూడిద తప్ప ఏం మిగలలేదు. మాకు కనీసం ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా కూడా అంటే ఫోన్ చేసి తెప్పించుకుందామన్నా ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడ ఎటువంటిది ఏం లేదు. అందువల్ల ఊరు గ్రామస్తులందరూ చాలా చాలా ఆవేదనతో చాలా బాధపడుతున్నాము. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కానీ, ఐటీడీఏ పీఓ గారు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఈ గ్రామంలో ఈ 11 మంది రైతులకి పంటలు చేతికొచ్చింది పోయిన పంటని ఏవైనా ఆర్థిక సహాయం ఇప్పించగలరని మేము హృదయపూర్వకంగా గ్రామస్తులందరూ కలిసి కోరుకుంటున్నాం సార్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తకంగా ధ్వజారోహణం నిర్వహించారు. అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం 4 మాడవీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో, జేఈఓ, డిప్యూటీ ఈవో కంకణ భట్టార్, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడవీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజవాహన సేవ పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. तदस्य प्रियमभिपाथो अस्याम् देव पृथिवीमेष एता अतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे अदा विचक्रमे विष्णुस्वपा अदा కూడా వేద మంత్రాలతో పిలిచినప్పుడు ధ్వజారోహణం గావించిన రకాల ఉపచారములన్నిటినీ కూడా ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. స్థానము పురుషకార రూపము, లక్ష్మ్యాహ పురుషకారత్వమని చెప్పి శాస్త్రంలో స్వతంత్ర లక్ష్మిగా, సాధారణంగా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి పద్మావతీ దేవికి నిత్యదండ భుజమర్హి వాసుమృదు దృష్టా సహ ప్రభుతి నైరుతి దిశమన్మండలే గంధపుష్పాక్షదోదకండిక్షప్య నైరుతి దిశమన్మండలే గంధపుష్పాక్షదోదకండిక్షప్య త్రిశూలటక్కాడమనమృతంగాబ్జాయుధనం కుంభనీ పురస్థితం బాహుబల మహార్ణవభైరం ప్రతికింకినికం వినదాతనయం కనకకులభీషణం రెక్కల మీ వెంకట విభుడు కల్లది గో విజయధ్వజ వినదత్పరశ్రీ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో వశుభమాతనోతు సుదీర్ఘనా ప్రసన్న నేత్రాంబుజకాంతిరమ్య అనన్య సాధారణ విక్రమాఢ్యో ఖగేశ్వరో శుభమాతనోతు దర్వీకరేంద్రాభరణాంచితాంగం తన్నో గరుడ ప్రచోదయా. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంది. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రదర్శించిన నాటకానికి విశేష స్పందన లభించింది. కన్యాశుల్కం అనే సాంఘిక దురాచారాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం తొలి తెలుగు ఆధునిక రచనలో ఒకటిగా చరిత్రకు ఎక్కింది. ఇందులో కనిపించే ప్రతి పాత్ర చిరస్మరణీయమే. 8 గంటల నిడివిగల నాటకాన్ని 2 గంటలకు కుదించి ప్రదర్శించడం, ప్రతి పాత్ర తమదైన ప్రావీణ్యాన్ని చాటుకోవటం విశేషం. ప్రదర్శనలో ఉన్న వారంతా రచయితలే కావడంతో నాటకానికి మరింత వన్నె తెచ్చిందనే చెప్పాలి. ఇక నాటకం చూసిన వారంతా లుబ్ధావధాని, అగ్నిహోత్రావధాని, గిరీశం, మధువాణి పాత్రల ప్రదర్శనలు చూసి మైమరిచిపోయారు. చెప్పారు కానీ ఈ మనసు వారి మీద చాలా
వాళ్ళ తమ్ముడైతే ఆ పెళ్లికి వస్తారు. ఆ పెళ్లికి వస్తే ఏదైనా పిలిపి చుట్టి పెట్టుకొని నీపై చెయ్యి చేసుకుంటారేమో నన్ను వచ్చాను. సుమా బాగా జ్ఞాపకం చేశావు, కానీ డబ్బు ఖర్చు అయిపోతుందని ఉద్దాలని బంధువులు ఎవరిని పెళ్లికి పిలవద్దు. గారు పిలవకపోయినా వస్తాను. నువ్వు కానీ నాకు పిలిచేవా ఏంటి? నీకంటే నీకు లేదు కానీ నాకు లేదా ఏంటి? మరి వారు వస్తానని నీకు ఎలా తెలుసు? పెళ్లి కూతురు అన్నకి చదువుకు కుదురుకొని ఆ ఇంత పెళ్లి సప్లై అంతా ఆయన చేస్తున్నారు. అందుచేత వస్తారు. తెలుగు నాటకరంగ చరిత్రలో ఇటువంటి నాటకం మరొకటి లేదని వీబీసీ ఆన్ టీవీతో తమ అనుభవాలు పంచుకున్నారు. ఈరోజు విశాఖ పౌర గ్రంథాలయంలో నాటకం వేశారు, చాలా బాగా వేశారు. అందులో గిరీశం పాత్రధారి శ్రీ రాంభట్ల నృసింహ శర్మ గారు అద్భుతంగా నటించారు. చక్కటి హావభావ ప్రదర్శన చాలా బాగుంది. రామపంతులు శ్రీ పిళ్ళ వెంకటరమణమూర్తి ఆయన కూడా చాలా చక్కగా చాలా బాగా వేశారు. ఆ మధురవాణి అందరూ నటీనటులు అందరూ కూడా చాలా బాగా చక్కగా నాటకానికి న్యాయాన్ని చేకూర్చి నాటకాన్ని బహురక్తి కట్టించారు. హాలు నిండింది, ఎవ్వరూ సీట్లు కదలలేదు, బయట కూడా నిల్చుని చివరి దాకా చూశారు, ఆనందించారు. నేను కూడా ఆనందించాను. సోషల్ కస్టమ్స్ని రివైజ్ చేయడానికి చేశారు. సో అది ఇప్పటికీ దాని వాల్యూ ఉంది. సో మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గురజాడ గారు చేసిన మహా సృష్టి ఇది. సో అంచేత చాలా మంచిది. ఇప్పటికి కూడా మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టే ఫీల్ అవుతున్నాం. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు, అయినా కూడా చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఆయన మన అవధానులు గారు, ఎవరైనా అగ్నిహోత్ర అవధానులు గారు చాలా బాగా చేశారు. ఆయన చాలా బ్రహ్మాండంగా వేశారండి. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఎందుకు, అప్పటి సోషల్ కండిషన్స్ ఏమిటి అనే ఒక సందేహం వచ్చింది. అంత చిన్నపిల్లల్ని అలా చేయవలసిన పరిస్థితి ఏమిటి అనేది నాకు అప్పుడు పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలని ఒక కుతూహలం వచ్చింది. ఇట్స్ వెరీ వెల్ డన్. బట్ అట్ ద సేమ్ టైం అప్పటి పరిస్థితులు, సంఘ పరిస్థితులు ఏమిటి, అలా చేయవలసిన చిన్న పిల్లల్ని కదా చేశారు కన్యాశుల్కంలో. దానికి కారణం ఏమై ఉంటుంది అనేది ఐ వాంట్ టు నో. నాకు తెలియదు ఇంకా. సో కనుక్కోవాలి అప్పటి పరిస్థితుల్ని. ఐఎమ్ ఏ సోషలిస్ట్ బై నేచర్, బట్ నేను అంతలా ఐ డెంట్ గో ఇన్ టు దట్ డీప్. సాహిత్యం బ్రహ్మాండం, సంఘ పరిస్థితుల్ని కూడా అందులో కన్యాశుల్కం అనేది ఒక సోషల్ ఈవిల్ కదండి, సంఘ ఇది. దానికి ఏమిటి ఆ పరిస్థితులు, ఎందుకు అలా లీడ్ డబ్బు వ్యామోహమా, లేకపోతే పిల్లల్ని తొందరగా ఐ డోంట్ నో. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఐ కాంట్ టెల్ అబౌట్ దట్. విజయనగరం, అందులో గురజాడ వారి వీధిలోంచి మేము సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళే రోజులు, ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు అందుకే మేము ఎంత దూరం ఉన్నా 15 కిలోమీటర్లు ఊరికి మధురవాడ నుంచి పని కట్టుకుని 5:30కే వచ్చాం. చాలా బాగా చేశారు. ఇంకా ఇలాగా నాటకాలు ఇంకా పోషించాలని మేము కోరుకుంటాం. అంటే ఇంకా ప్రజాదరణ పొందాలి. కన్యాసం ఆశయం అంటే వీళ్ళే ఇప్పుడు చిన్న హాల్ అయిపోయింది, అయినా సరే ఇంతమంది వచ్చారు అంటే ఏంటి, ఆ నాటకం యొక్క సజీవంగా ఉందనే కదా దాని అర్థం. అలాంటి ఇంకా చాలా చోట్ల ప్రదర్శిస్తూ ఉంటే జనాలు వస్తూ ఉంటారు. అంటే ఏరియా ఇలా లైబ్రరీ కాకుండా చుట్టుపక్కల ఆనందపురం అని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ప్రదర్శిస్తే వస్తారు, చిరకాలు నాటకం బతికుంటారు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ రాబోయే సినిమా బేబీ జాన్ నుంచి ఇటీవల విడుదలైన దుమ్ము రేపుతున్న 9 మటక్క సాంగ్ కు సమంత వరుణ్ ధావన్ వేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి స్టెప్పులకు ఫిదా అయిన సినీ ప్రముఖులు ఆ వీడియోను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ను గురువారం టీమిండియా క్రికెటర్లు కలిసిన విషయం తెలిసిందే. ఆసీస్ తో జరిగే రెండో టెస్టు కోసం భారత జట్టు కాన్బెర్రాకి చేరుకొని అక్కడ పార్లమెంట్ లో ప్రధానిని కలుసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆతిథ్యం ఇచ్చారని పేర్కొంది. ఆంథోనీ ఆల్బనీస్ తో టీమిండియా ఆటగాళ్లు ముచ్చటించడం, వారిని ఆయన అభినందించడాన్ని వీడియోలో చూపించారు. ఈ సందర్భంగా ఆయనకు విరాట్ కోహ్లీకి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. బీసీసీఐ తాజాగా షేర్ చేసిన ప్రస్తుత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.